అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 18 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 19వ శ్లోకము పృథ్వీరేణురను పయాంసికణిక ఫల్గుస్కు లింగోలఘు స్తేజో నిశ్వసనం మరుత్తనుతరం రక్తం సుసూక్ష్మం నవః క్షుద్రారుద్ర పితామహ ప్రభుతయ కీటస్సమస్తాసుర దృష్టే యత్ర స తావకో విజేతే భూమా వధూతావధి. హే భగవన్, నీ వైభవం ముందు ఈ భూమి నలుసైన దుమ్ము లాంటిది, సముద్ర జలమంతా ఒక చిన్న బిందువు, తేజస్సంతా ఒక మిణుగు పొరుగు లాంటిది, వాయువు నిశ్వాసము, ఆకాశము ఒక చిన్న రంధ్రము, దేవతలందరూ కూడా స్వల్పులుగా ఉంటారు నీ ముందు. నీ వైభవము అవాంగ్మానస గోచరము అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు. తైత్రీయోపనిషత్తు కూడా ఇదే మాట అంటుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. ఇక్కడ భూమ అనే పదప్రయోగం చేయడం జరిగింది. భూమ అంటే అనంతం లేదా అవధులు లేనిది అని అర్థం. ఇంద్రియాలలో మనసుని, అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసం, యోధులలో రామచంద్రుడు, నదులలో గంగా, దైత్యులలో ప్రహ్లాదుడు, కాలము లెక్కించేవారిలో కాలపురుషుణ్ణి, మృగాలలో సింహాన్ని, పక్షులలో పక్షిరాజు అయిన గరుత్మంతుణ్ణి, అధికారాన్ని శాసించేవారిలో యమధర్మరాజు, విద్యలలో బ్రహ్మ విద్య, ప్రాణుల్ని హరించే మృత్యువు, ఛందస్సులో గాయత్రీ ఛందస్సు, మునులలో వ్యాసుడు, జ్ఞానులలో తత్వజ్ఞానం, సేనాపదులలో కార్తికేయుడు, ఏకాదశ రుద్రులలో శంకరుడు, పురోహితులలో బృహస్పతి, ఈ స్వరూపాలన్నీ నావే అర్జున అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అధ్యాయం. సృష్టి అంతా కూడా ఉన్నది నేనే అని అంటాడు గీతాచార్యుడు. ఇంత చెప్పి ఆఖరికి ఇంకొక 2 మాటలు అంటాడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశత ప్రోక్తో విభూతే విస్తరో మయా. ఓ పరంతప అర్జున, నా దివ్య విభూతులకి అంతే లేదు. నా విభూతుల గురించి నేను నీకు చాలా సంక్షిప్తంగా, అంటే చాలా చిన్నగా చెప్పాను అని అంటాడు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, ఇంతకంటే విపులంగా తెలుసుకుని ఏమిటి ప్రయోజనము? ఈ సంపూర్ణ జగత్తంతా కేవలం నా యోగశక్తిలో ఒక్క అంశతో ధరిస్తున్నాను అని చెప్పి విభూతి యోగం అధ్యాయం సమాప్తి చేస్తాడు గీతాచార్యుడు. ఈ ముకుందమాల స్తోత్రంలోని 20వ శ్లోకము బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రే సరోద్మోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోగ్దీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదిన అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపత్యతాం జీవితం. ఓ పుండరీకాక్ష, మేము ఎప్పుడు మా మనసుతో నీ పాదార విందాలని ధ్యానిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లుగా, మా కంఠము గద్గదప్రాయం అయ్యేటట్లుగా, శరీరం పులకించేటట్లుగా, మా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండేటట్లుగా మేము ఉన్నంతకాలము ఇటువంటి భావన మాకు ఎప్పుడూ ఉండేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అంటే భగవంతుడి శ్రీచరణాలలోని ధ్యానము అమృతం కన్నా భోగ్యమైనది కాబట్టి ఆ భగవత్ స్వరూప ధ్యానమే మాకు ప్రధానంగా కావాలి అని చెబుతున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. తస్యేవ హేతో ప్రయతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యతః తల్లభ్యతే దుఃఖ వదన్యత సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస. బ్రహ్మలోకము మొదలుకొని అధోలోకము వరకు పరమానంద సుఖము ప్రాప్తించదు. గోపికలు భగవత్ప్రాప్తి కోసం ఆ ప్రభువునే భజించారు. వారు గృహకార్యాలన్నీ విడిచిపెట్టి కృష్ణుణ్ణే స్మరించారు. ఈ విషయం మీకు బాగా తెలుసు కదా. సుఖదుఖాలు కాలాన్ని ఆశ్రయించి ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటాయి. అందుకే జ్ఞాని అయినవాడు ఈ లౌకిక సుఖదుఖాల గురించి ఆలోచించడు. పరమాత్మ మీద అనన్యభక్తితో ఆయనని స్మరించడమే ఉత్తమమైన మార్గము అని అంటారు నారదుల వారు వ్యాసుల వారితో శ్రీమద్భాగవతం 1వ స్కంధం 5వ అధ్యాయం 18వ శ్లోకంలో. స దేవదేవో భగవాన్ ప్రతీక్షతాం కలేవరం యావదిదం హినోన్మ్యహం ప్రసన్నః సారుణలోచనోల్లసన్ ముఖాంబుజో ధ్యాన పదశ్చతుర్భుజ. నేను ఈ పాంచభౌతిక శరీరాన్ని వదిలిపెట్టే వరకు ఆ దేవదేవుడు నా ముందే ఉండాలి అని నా కోరిక. మృత్యు సమయంలో నేను ఈ చతుర్భుజమూర్తిని చూస్తూ నా శరీరాన్ని వదిలిపెడతాను. నా భాగ్యము అంతా ఇంత అని చెప్పలేను. నా మృత్యు సమయంలో ఈ భక్తవత్సలుడు స్వయంగా అనుగ్రహించి ఆయన దర్శనాన్ని ప్రసాదించడం కోసం నా దగ్గరికి వస్తున్నాడు అని అంటారు
అంపశయ మీద పడుకుని ఉన్న భీష్మాచార్యుల వారు భీష్మస్తుతి శ్రీమద్భాగవతం 1వ స్కంధం 9వ అధ్యాయం 24వ శ్లోకంలో. వ్యాసుల వారు త్రికాలవేత్త కాబట్టి ఆయన ఏ గ్రంథం రాయాలనుకున్నా అందులో ఏ విషయం రాయాలో ఆ విషయాన్ని ఎంచుకుంటారు. శ్రీమద్ రామాయణంలో భరతుడు కూడా 14 సంవత్సరాల పాటు రామపాదుకలకే అన్ని సేవలు చేశాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క దివ్య చరణాలు మనం నిత్యము గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పి కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో చెబుతున్నారు. అలాగే ఈరోజు అనగా 25 నవంబర్ 2025 అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం జరుగుతోంది. ఈ శుభ సందర్భంలో రామచంద్రస్వామికి మంగళం కలగాలని కోరుకుంటూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.